మనిషి చనిపోయినటువంటి దినాన్ని మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం, శుభ శుక్రవారం అంటున్నాం, మంచి రోజు అంటున్నాం. ఎందుకనంటే మరి మానవుడు భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ మానవుడు ఆ పాపములో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. జీవితం అంటే విసిగిపోయాడు. మన పాపముల నిమిత్తం మన కొరకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించి మనకు బదులుగా, మనకు మారుగా ఆయన ఆ పాపము నుంచి మానవుణ్ణి విడిపించడానికి చనిపోయినటువంటి దినం. ఎందుకు? నువ్వు మంచివాడవని, మంచిదానివని కాదు, నువ్వు భక్తిహీనుడవు, భక్తిహీనురాలవని తెలుసు కాబట్టి అయినా ఆయన నీ కొరకు చనిపోయాడు. ఎందుకంటే నిన్ను ఆ స్థితిలో నుంచి విడిపించడానికి. నీలో ఉన్నటువంటి ఆ బలహీనత, నీలో ఉన్నటువంటి ఆ విసుగు, నీలో ఉన్నటువంటి ఆ పాపము, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అవినీతి, అన్యాయం, అక్రమం, భక్తిహీనత అన్నీ ఇక్కడి నుంచి పోయి ఆ సిలువలో, యేసు ప్రభు సిలువ మీ మరణంలో పడతాయి. అప్పుడు నువ్వు స్వతంత్రుడవు, స్వతంత్రురాలు అవుతావు. స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించగలుగుతావు, ప్రభువులో జీవించగలుగుతావు. ఇక నీలో పాత జీవితం అనేది ఉండదు. ప్రియమైనటువంటి బిడ్డలా, నీ కొరకు చనిపోయిన యేసయ్యను చూడు. నీ బలహీనత నుంచి, సమస్తం నుంచి నువ్వు విడిపించబడతావు.